పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించాల్సిందని కోరారు ఎంపీ రంజిత్ రెడ్డి. ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ అధ్యక్షతన 1000 నుంచి 1000 మంది ఎన్ఎస్యుఐ సభ్యులతో బైక్ ర్యాలీ ఆత్మీయ సమావేశం సమ్మేళనం నిర్వహించారు. ఉప్పరపల్లి నుంచి హైదర్గూడ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించిన మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలన్నారు. ప్రధాని మోదీ ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలైన అంబానీ ఆదానులకు దోచిపెడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు రంజిత్ రెడ్డి. ఇంత పెద్ద ఎత్తున నాయకులందరూ వేదిక మీద ప్రతి ఒక్కరు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. వేదిక ముందున్న కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నమస్కారం. రాబోయే పోరు ఎంపీ ఎలక్షన్ లో ఇది ఒక పెద్ద పోరు. ప్రతి ఒక్కరు కంకణబద్దులై సిద్ధంగండి. ఎలక్షన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ మధ్యలో ఉంది. ఒక పార్టీ సంక్షేమం కోరుకుంటుంది. మొన్న పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ప్రతి ఇంటికి ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్ని పంపినరు. ప్రతి కుటుంబ సభ్యుడు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎంత సూపర్ గెలిచిందంటే, ఎందుకంటే 6 గ్యారెంటీలు పేదల సంక్షేమం కోసం, మహిళా శక్తి కోసం,